ఎవ్రీడే, ప్రతి రోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ లైఫ్ లో గుడ్ న్యూస్, గుడ్ థింగ్స్, బెస్ట్ మెరకల్స్ ని క్రీస్తు నామంలో నేను నీ ఇంట్లో నేను విడుదల చేస్తున్నా, నీ జాబ్ ఏరియాలో రిలీజ్ చేస్తున్నా, నీ వర్క్ ప్లేస్ లో నేను రిలీజ్ చేస్తున్నా, నీ యొక్క కొలీగ్స్ మధ్యలో నేను రిలీజ్ చేస్తున్నా. దేవుడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడనే నీకు ఫేవర్ని దేవుడు కలుగజేయబోతున్నాడు. కృపా క్షేమములతోటి నీవు దేవుడు ఆ బ్లెస్ అయ్యేటట్లు, అవి వెంబడించబడేటట్లు దేవుని యొక్క కృప ద్వారా నీకు అద్భుతాలను విడుదల చేస్తున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనులు కానీ యెహోవాను ఆశ్రయించు నా బిడ్డలారా, నీకు ఏ పొదువ కాదు, ఫుల్ ఆఫ్ అబండెన్స్, ఫుల్ గా రివర్స్ ఫ్లో అవుతున్నాయి. లేని ప్లేస్ లో అద్భుతాలు సృష్టించబడుతున్నాయి. తవ్వినటువంటి ఆ గోతి కనబడనంతగా దేవుడు తన యొక్క వాటర్స్ ని పంపించినట్లుగా నీ లైఫ్ లో నీకు ఉన్న అప్పు గాని లేకపోతే ఇంకేదో ప్రాబ్లం గాని కనబడనంతగా యేసు నామములో నిన్ను అంత హెవీగా దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. నీ నోట్లో ఆయన ఐశ్వర్యం ఉన్నది, నీ నోట్లో దేవుని యొక్క మనీ ఉన్నది, నీ నోటి ఫలముతోటి అవి ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. నీ నోటి మాటలతోటి నీ బ్యాంక్ బ్యాలెన్స్ మల్టిప్లై అవ్వబోతుంది, అది మారబోతుంది. నీ స్టేటస్ ని మార్చేటువంటి ఎబిలిటీ నీ నోట్లో దేవుని యొక్క రక్తం ద్వారా అది క్రియేట్ చేయబడింది. కనుక ఈ రోజు నేను నా నోట్లో పెట్టినటువంటి అద్భుతాల పవర్ తోటి నీ యొక్క లైఫ్ ని, నీ నోటి పవర్ ని నేను చేంజ్ చేస్తున్నా. దేవుని యొక్క మహిమ ద్వారా నువ్వు అభివృద్ధి చెందుటకు, నువ్వు దినదినము ఇంక్రీజ్ చెందుటకు, ఇంక్రీజ్ అవుటకు దేవుడు నిన్ను అట్లాంటి మైటీ ల్యాండ్ లోనికి దేవుడు నిన్ను పంపిస్తున్నాడు. పాలు ప్రవహించే దేశం నుంచి దేవుని యొక్క బిడ్డలారా వచ్చినటువంటి హార్వెస్ట్ ఎంత హెవీగా ఉన్నదో నీ దేవుడైన యెహోవా నీకు ఈ టైంలో అంత హెవీయెస్ట్ మిరకల్స్ ని క్రీస్తు నామములో నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ద్వారా వాక్యాన్ని నమ్ముతున్నావు, ఆయన మాటలు నమ్ముతున్నావు, ఆత్మను నమ్ముతున్నావు, టంగ్స్ నమ్ముతున్నావు, ఆయన గ్లోరీని నమ్ముతున్నావు. దేవుడు అందుకే నీకు దగ్గరగా, అందుకే నీ కోసం మాత్రమే దేవుడు స్పెషల్ గా పని చేయబోతున్నాడు. నీ బాడీలో ఉన్న సిక్నెస్ ని, డిసీజ్ ని, అది దీర్ఘకాల వ్యాధైన దేవుని యొక్క రక్తం ద్వారా ఆ లైన్ ని నేను ఇప్పుడు కట్ చేస్తున్నా. అది బీపీ నీ ఫ్యామిలీ నుంచి, లేదా షుగర్ నీ ఫ్యామిలీ నుంచి, థైరాయిడ్ లేదా నీ ఫ్యామిలీ నుంచి, ఇవన్నీ దేవుని యొక్క నామంలో ఆ లైన్ ని నేను అక్కడితోటి నేను కట్ చేస్తున్నా. దేవుని యొక్క బ్లడ్ ద్వారా నువ్వు క్రీస్తు యేసు యొక్క ఆ లీనియేజ్ లోనికి, క్రీస్తు యేసు యొక్క బ్లడ్ తోటి నువ్వు కనెక్ట్ అయ్యి అవన్నీ నీ బాడీలోంచి కంప్లీట్ గా శపించబడి నాశనం అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. ఏ మెడిసిన్ లేకుండానే లైఫ్ టైమ్ మెడిసిన్ వాడాల్సిన డిసీజ్ అన్నిటి గురించి నేను రిలీజ్ చేస్తున్నా. లైఫ్ టైం నువ్వు దేని గురించి అయితే మెడిసిన్ వాడాలని నువ్వు వాడుతున్నావో, ఏదైతే నువ్వు యూజ్ చేస్తూ డెసిషన్ తీసుకున్నావో నా బిడ్డలారా, నేను ఇప్పుడు దాని గురించి నేను దేవుని యొక్క పవర్ ద్వారా దాన్ని క్యాన్సిల్ చేస్తున్నా. నువ్వు లైఫ్ టైం వాడాల్సింది ఈ యొక్క మెడిసిన్ కాదు, దేవుని యొక్క వాక్యం ద్వారా ఇచ్చినటువంటి అద్భుతాలను లైఫ్ టైం నువ్వు అనుభవించకు. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా అనుగ్రహించాడు. నువ్వు అడుగు పెట్టు ప్రతి ప్లేస్ అది నీకు మాత్రమే చెందినది అని దేవుని యొక్క స్క్రిప్చర్స్ రాయబడి ఉన్నాయి. వాటిని నేను రిలీజ్ చేస్తున్నా. నువ్వు ఎక్కడ అడుగు పెట్టి ఫెయిత్ ని నువ్వు రిలీజ్ చేసి ఇది దేవుడి ద్వారా నాకు అనుగ్రహించబడుతుంది అని నువ్వు నమ్ముతున్నావో, నేను ఈరోజు దాని మీద దేవుని యొక్క బ్లడ్ ని స్ప్రింకిల్ చేస్తున్నా. యేసు నామములో అది నీకు సొంతమైనట్లు ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ల్యాండ్లను నువ్వు సంపాదించే ఆ అభిషేకాన్ని, ఎబిలిటీని యేసు నామములో విడుదల చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ ద్వారా యెహోవా నామములో భూమిని స్వతంత్రించుకొనుటకు, భూమిని పరిపాలించుటకు ఆది కాండంలో దేవుడు 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా నా బిడ్డలారా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అవన్నీ నీ కోసమే దేవుడు ప్రిపేర్ చేశాడు. నీ నోటి మాటతోటి వాటిని స్వతంత్రించుకునే అనాయింటింగ్ ని యేసు నామములో విడుదల చేస్తున్నా. నీ నడినెత్తి మొదలుకొని నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నీ యొక్క రివర్ లాగా నీ అనాయింటింగ్ తోటి బ్లెస్సింగ్స్, ఫైనాన్సెస్ యేసు నామములో ఫ్లో అవుతున్నాయి. హల్లెలూయా. నీ తలను హెచ్చిస్తున్నా, నీ తలను హెచ్చిస్తున్నా. నువ్వు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క ఆత్మ ద్వారా నిన్ను అద్భుతాలు వెంబడించేటట్టు నేను డిక్లేర్ చేస్తున్నా.
నువ్వు ఏది అడిగితే క్రీస్తు నామంలో నీకు దేవుని యొక్క ఆత్మ ద్వారా అది అనుగ్రహించబడుతుంది. ఈ దినాన నువ్వు ఏమి అడుగుతున్నావో దేవుడు దాన్ని సూపర్ న్యాచురల్ గా అనుగ్రహిస్తున్నాడు. అందుకనే నేను నిన్ను అడగమని చెప్తున్నా. ఎక్స్పెక్ట్ చేయి, నీకు ఏం కావాలో అది ఎక్స్పెక్ట్ చేయి. అది ఒక మనిషి గురించి కాదు, ఒక మనిషి మీద నువ్వు సోర్స్ పెట్టుకొని కాదు, నీ దేవుడైన యెహోవాను నమ్మి ఆయన యందు నువ్వు విశ్వసిస్తున్నావు కనుక నువ్వు ఏది అడుగుతున్నావో యేసు నామములో నేను అది ఈ రోజు నీకు నీ లోపల అది ఒక విత్తనం లాగా అనుగ్రహించబడతావు. విత్తనం లాగా నేను రిలీజ్ చేస్తున్నా. అందులో దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు అడుగు పెట్టే స్థలంలో దేవుడు నీకు పని చేయబోతున్నాడు. నేను నీ యొక్క ప్రాపర్టీని దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ఇంక్రీజ్ చేస్తున్నా, పెంచుతున్నా, న్యూగా రిలీజ్ చేస్తున్నా. 26 లో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక కింగ్ లాగా నువ్వు భూమిని స్వతంత్రించుకొనబోతున్నావు. ఒక కింగు లాగా దేవుని యొక్క ఆత్మీయ అభిషేకాన్ని ద్వారా నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. దేవుడు నిన్ను నమ్మితే నేను ఎంత దూరమైన దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు ఆయనతోటి జాయిన్ అయితే నిన్ను ఎక్కడికైనా దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆయనతోటి నువ్వు కమిట్ అయిన దాని ప్రకారం, ఆయన నిబంధన ప్రకారం నువ్వు నిలబడితే దేవుడు నీకు ఏదైనా అనుగ్రహించగలడు. క్రీస్తు రక్తం ద్వారా నేను బ్లెస్సింగ్స్ ని విడుదల చేస్తున్నా. ప్రతి వారు నేను ఇచ్చే యొక్క బ్లెస్సింగ్స్ ని రిసీవ్ చేసుకోండి. నా పిల్లలు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఎంత డిస్టెన్స్ లో ఉన్నా సింపుల్ గా దేవుడు మీకు ఈ యొక్క ఈ మాటతోటి మీ లోపల మిరాకిల్ క్రియేట్ అవబోతుంది.